కాళేశ్వరంపై తర్జన భర్జన. ఎల్లంపల్లి దిగువన పనుల పూర్తిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందట. అక్రమాలకు బాధ్యులపైన చర్యలు, ఆయకట్టుకు నీరందించడాన్ని వేరువేరుగా చూసే యోచన. నీటిపారుదల శాఖను నివేదిక కోరిన ముఖ్యమంత్రి ఆఫీస్ అట. కాళేశ్వరం మీద ఏం చేద్దాం, కాళేశ్వరం మీద మేడిగడ్డ కుంగింది, అన్నారం, సుందిల్లా ఈ 2 బ్యారేజీల్లో బుంగలు ఏర్పడి అది కూడా అట్టట్లనే ఉన్నది. సో నీటిని ఎత్తిపోసే కార్యక్రమం దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఆగిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్న దాని విషయంలో తర్జన భర్జన పడుతున్నారట. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కానీ మీరెందుకు జుట్టు బిక్కోవాలా? చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఫస్ట్ దీనికి ఒక ఈ దేశంలో ఉన్న అదర్ కంట్రీకి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్తో ఒక విచారణ చేసే ప్రయత్నం చేయండి. ఏషియా డెవలప్మెంట్ ఆర్ సంథింగ్ కొన్ని చెప్తున్నారు. అట్లాంటి వాటి చేత మీరు విచారణ చేయించి, ఇన్వెస్టిగేట్ చేయించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలా వద్దా, ఏం చేయాలి అనే దాని మీద కమిటీని వేసే ప్రయత్నం చేయండి. ఇక్కడున్న వాళ్ళతో కాదు, ఇక్కడున్న ఇంజనీర్లతో కాదు. ఇక్కడున్న ఇంజనీర్లతో వేస్తే మళ్ళా మీకు అనుకూలంగానో ఏదో వచ్చే అవకాశం ఉండొచ్చు. అదర్ సైడ్ వేరే దేశానికి చెందినటువంటి వాళ్ళతో వేస్తే ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఆ ప్రయత్నం చేయకుండా మీరు జుట్లు బిక్కోవడం ఏంది? కుంగిన మేడిగడ్డ, సీపేజీ, ఇసుక మేట సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల అమలు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూనే ఇతర పనులను ప్రత్యేకించి ఎల్లంపల్లి నుంచి దిగువన అన్ని రకాల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ఏమేం చర్యలు తీసుకోవాలన్న దానిపైన దృష్టి సారించిందట. పీసీ ఘోష్ కమిషన్ మీద చర్యలేంది, విజిలెన్స్ మీద చర్యలేంది? తలకాయ ఉండి రాస్తున్నారా, లేకపోతే వాడు తలకాయ ఉండి చెప్తున్నాడా మీకు? అసలు పీసీ ఘోష్ కమిషన్ని చెత్తబుట్టలో వేసి, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను చెత్తబుట్టలో వేసి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కదా మీరు సిబిఐకి ఇచ్చింది. మళ్ళీ ఇంకేమేమి చర్యలు తీసుకుంటామని మాట్లాడతారు. ఎట్లా? చర్యలు అనేది ఏనాడో గాలికి వదిలేసిరు మీరు, ఎందుకంటే అందులో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి. చర్యలను గాలికి వదిలేసే మీరు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడి కాళేశ్వరం మీద విచారణని అటకెక్కించారు. లేకపోతే మీరు 3 బ్యారేజీలకే విచారణ ఎందుకు చేస్తారు? మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేయాలి. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు బాధ్యులపైన చర్యలు ఒకవైపున, మిగిలిన పనులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించడం ఇంకొక వైపున, ఈ రెండింటినీ వేరువేరుగా చూడాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఎట్లా సమాచారం మీకు ఎట్లా దొరికింది? సమాచారం ఇంత భయంకరంగా ఓపెన్గా కనబడుతున్నప్పుడు 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేసిరు, మిగతాది గాలికి వదిలేసిరు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి సిబిఐకి అప్పగించిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది, నేనేం చేయలేనని చెప్తున్నాడు ఓపెన్గా. మనకి సమాచారం ఎక్కడిది? తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించడం, ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ వరకు 2 టీఎంసీల నీటిని తేవడం, మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డి జిల్లాకు నీటిని మళ్లించే పనులను పూర్తి చేయడం పైన నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం కోరిందట. అంటే దీని ఏం లేదు, ఇంట్లో మళ్ళా ఇంకొక 10,000 కోట్లు 20,000 కోట్లు తగలబెట్టి మళ్ళా కాంట్రాక్టులు దొబ్బే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. మీకు గోదావరి నీటి మీద ఆలోచన ఎందుకు? నాగార్జున సాగర్ నుంచి డెడ్ స్టోరేజ్లో ఉన్న నీటిని కూడా ఇంకొక ఫేజ్ ద్వారా తీసుకురావడానికి అవకాశం ఉండి, ఇప్పుడు మీరు చేసే పని ద్వారా డబల్ ఖర్చు అవుతుంది. కృష్ణా జలాలను ఇక్కడి నుంచి తీసుకొస్తే సాగర్ నుంచి ఇంకో ఫేజ్ ద్వారా ఖర్చు తగ్గుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకురావాలన్నట. పాతది అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ఉంది కదా అప్పుడు. సో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకురావాలి, ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు 2 టీఎంసీల నీటిని తీసుకురావాలి, మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి నీటిని మళ్లించాలట. సో దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పిరట. 4 ప్యాకేజీల పునరుద్ధరణకు నిర్ణయం. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో 28 ప్యాకేజీల పనులు ఉండగా ఇందులో 4 ప్యాకేజీలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందించేవే. పునరాకృతిలో భాగంగా ఈ పనులను కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ 4 ప్యాకేజీల పనులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మూసీ పునరుజ్జీవానికి
20 టీఎంసీల నీటిని మళ్లించే పనులను చేపట్టింది. ఇది మొత్తం కాంట్రాక్టుల వ్యవహారమే, ఇంకొకటి ఏమీ లేదు ఇందులో. ఈయనట మూసీకి 20 టీఎంసీలు తీసుకొస్తున్నాడట మల్లన్న సాగర్ నుంచి. ఫస్ట్ మూసీలో పోతున్న వ్యర్థాలని ఆపే ప్రయత్నం చేయి.